వీరి పేరేంటి? నువ్వు వెళ్ళి దాక్కో. వీరి వీరి గుమ్మడి పండు. వీరి పేరేంటి? నువ్వు వెళ్ళి దాక్కో. హే గేమ్ ఆడతావా? ఇందాక చెట్టు ఫీలింగ్ కూడా ఇదే. ఎంఐటి కాలేజ్ నాది సేమ్ కాలేజ్. నేను మీకు ప్లాస్టర్ ఇచ్చింది నేనే. అప్పుడే మర్చిపోయారా? ఎంత అవాయిడ్ గర్ల్స్ అయితే మాత్రం. అవాయిడ్ గర్ల్సా? నీకెలా తెలుసు? నాకు తెలిసిన దాని గురించి ఎందుకులే, ఆ కాన్సెప్ట్ క్రియేటర్కి తెలియని దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటిది? అమ్మాయిలకి దూరంగా ఉంటూ అమ్మాయిలకి మీ ప్రేమ విలువ తెలిసేలా ఎలా చేస్తారు? అమ్మాయిలు మీకోసం ఫస్ట్ ఏం చేయట్లేదు, అన్నీ ఫస్ట్ మీరే చేస్తున్నారు. అదే మీ మెయిన్ ప్రాబ్లం. అందుకని ప్రాబ్లం నుంచి పారిపోతున్నారు. అలా పారిపోవడం సొల్యూషన్ ఎలా అవుతుంది? అమ్మాయిల పక్కనే ఉంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరా? బాయ్స్ అంత వీకా? అసలు ఎప్పటికీ దొరకవా? ఆ పాప ఎప్పుడు దొరుకుతా? ఆ పాప ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతావు, అప్పుడే దొరుకుతా. నాకైతే గేమ్ పర్పస్ అదే. మళ్ళీ మీటింగే ఏముంది, ఇంకో మైండ్ బ్లోయింగ్ ఐడియా వచ్చి ఉంటుంది. అయితే అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో హౌ యు గైస్? 1 వీక్ లో నేను ఒక అబద్ధం కూడా ఆడలేదు తెలుసా? గుడ్. థియేటర్కి వెళ్తే హ్యాపీగా సినిమా చూస్తున్నాను బ్రో. వెరీ గుడ్. హే, మీరు స్టూడెంటా? కాదు బాబు, నేను అచ్యుత్ వాళ్ళ ఫాదర్ని. ఇంతకుముందు వాడు అమ్మాయిల వెంబడి తిరిగి డబ్బు టైము వేస్ట్ చేసేవాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళ అమ్మకు హెల్ప్ చేస్తున్నాడు. నాకు ఉదయాన్నే ఈనాడులో అంతర్యామి చదివి వినిపిస్తున్నాడు. ఇదంతా నీ వల్లే బాబు. బాబు చాలా థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. సో గైస్, మన ఫేజ్ 1 సూపర్ హిట్. ఇక మనం ఫేజ్ 2లోకి ఎంటర్ అవుతామా? ఎలా? జస్ట్ డిఫరెంట్ బ్రో. సింపుల్. అమ్మాయిలు చూస్తే చూడండి, అమ్మాయిలు నవ్వితే నవ్వండి, మాట్లాడితే మాట్లాడండి. బట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం ఐ లవ్ యూ చెప్పకండి. మరి వాళ్ళే ప్రపోజ్ చేస్తే? అదే కదా మనకు కావాల్సింది. బట్ అప్పుడైనా కేర్ఫుల్గా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అర్థమైందా? ఆడి ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిల విషయంలో అమ్మాయిలా బిహేవ్ చేయాలంటావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఆల్రైట్ గైస్, హ్యావ్ ఫన్ విత్ యువర్ న్యూ లైఫ్. చాలు చాలారా చెప్పిన ప్రతిదాన్ని ఓ ఎక్స్ట్రాసీలా ఫీల్ అయిపోకండి. ఎలాగెలాగా చూస్తే చూడాలి, నవ్వితే నవ్వాలా. మొన్నటి దాకానేమో అవాయిడ్ చేయమన్నాడు, ఇప్పుడేమో అతుక్కుని కూర్చోచ్చు కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పుకోకూడదు. సాడిజం కన్నా దారుణంరా బాబు అది. రే ఏంట్రా నీ గోలా? అమ్మాయిలు ప్రేమ ఈ రెండింటికి నీకు ఏమైనా సంబంధం ఉందా? అరే ఫుత్తి, టెన్షన్ అవ్వకు, ఇది తాగు, కూల్. మీరు వచ్చేయండిరా. దేవుడా, భగవంతుడా, ఆ ఆడిగాడిలో నీగోని హర్ట్ చేసే అంత తెలివితేటలు, ఆడి హార్మోన్స్ అట్రాక్ట్ అయ్యేంత అందం ఉన్న అమ్మాయిని వాడిపై ప్రయోగించు స్వామి. అపశంపం. ఏంటి సండే ఈరోజు నీ ఎంతో కిరాకుంది. నేను చుట్టూ తొక్కలేదు. నీ బ్యాగ్ ఏడా? ఉద్యోగాలకే సార్. నా ఫ్లవర్ ఓ టిష్ టిష్ వెనక పడిపోయింది, వెళ్ళొచ్చుకో. స్వీట్ షాప్. నీకేమైంది? ఏంటే, చూస్తే చూశాడు, నవ్వితే నవ్వాడు, మాట్లాడితే మాట్లాడాడు అనే దానికి ఇంత రియాక్షనా? అసలు నా మైండ్ లో ఉన్నదంతా వర్కౌట్ అయితే ఏం చేస్తారు? రేప్ చేస్తారా? ఈసారి మా సాండి గారికి నేను సారా బ్యాగ్ కొనిస్తా.
మాట్లాడకుండా వెళ్ళిపోయింది మను కాదు, యాడీ. అవును, యాడీని మను నుంచి డెఫినెట్గా వేరు చేస్తాను. ఇది నా నమ్మకం కాదు, నిజం.